న్యూస్కి స్వాగతం. ఈరోజు ప్రధాన పత్రికల్లోని ముఖ్య అంశం: ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దేశమంతా ఏకమైంది. ఆపరేషన్ సింధూర్ గురించి ప్రస్తావన మన ధైర్యం, దేశభక్తితో నిండిన నవభారత నిర్మాణానికి నిదర్శనం. నక్సలిజం నిర్మూలనలో గర్వించే విజయం సాధించాం. నక్సల్స్ ఎక్కువగా ఉన్న దంతేవాడలోనూ విద్యా వికాసం జరుగుతుంది. ఇప్పుడు జన్మించిన పిల్లలకు సింధూర్ అని పేరు పెట్టుకున్నారు. విశాఖలో మరోమారు మన యోగా గురించి ప్రపంచానికి చాటి చెప్దాం. 122వ మన్ కీ బాత్ లో ప్రధాని మోడీ. ఆపరేషన్ సింధూర్ భారతీయుల ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న వారికి గట్టి సమాధానం. సాయుధ దళాలకు ప్రధానమంత్రి మోడీకి అభినందనలు. ఎన్డీఏ పాలిత రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎంల భేటీలో తీర్మానం. సుపరిపాలన లక్ష్యంగా అన్ని రాష్ట్రాలకు సూచనలు. ఏపీ సర్కార్ తరపున ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కాశ్మీర్ నాశనం, పాక్ పన్నాగం. మారుతున్న భారత్ ముఖ చిత్రం ఆపరేషన్ సింధూర్. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఐక్యంగా నిలిచిన యావత్ దేశం. ఉగ్రవాద స్థావరాలపై మన దళాల ఖచ్చితత్వం అద్భుతం. మన సేనల శౌర్యం మనల్ని గర్వపడేలా చేసింది. మావోయిస్టుల కారణంగా గ్రామాల్లో అభివృద్ధి కొరవడింది. ఇప్పుడిప్పుడే అడవుల్లోని పల్లెలు అభివృద్ధిని అందుకుంటున్నాయి. విశాఖ వేదికగా జరిగే యోగా దినోత్సవంలో పాల్గొంటా. ఈ కార్యక్రమంలో 10 లక్షల మందికి పైగా యోగా అభ్యాసకులు. 122వ ఎపిసోడ్ లో మన్ కీ బాత్ లో ప్రధాని మోడీ ప్రసంగం. బీసీల కులగణన అస్తం ఎజెండా. నేడు ఓబీసీ సమావేశానికి తెలంగాణ నేతలు ఏఐసీసీ నిర్వహిస్తున్న ఆల్ ఇండియా ఓబీసీ సమావేశం. కులగణన, జనగణన, బీసీల జనాభాపై చర్చ. దేశానికి రోల్ మోడల్ గా కాంగ్రెస్, రాహుల్ గాంధీ డైరెక్షన్ లో అమలు. పీసీసీ కమిటీలో సామాజిక న్యాయం, అందరికీ తగిన ప్రాధాన్యత దక్కేలా కూర్పు అతి త్వరలోనే అధిష్టానం ప్రకటిస్తుంది. బీఆర్ఎస్ పార్టీ భూస్థాపితమే. తెలంగాణపై కేంద్రానికి సవతి తల్లి ప్రేమ. కిషన్ రెడ్డి రాష్ట్రానికి సహకరించకపోవడం బాధాకరం. ఆర్థిక ఇబ్బందులున్నా అన్ని నెరవేర్చుతున్నాం. ఆంధ్రప్రభ ఇంటర్వ్యూలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వెల్లడి. ర్యాంకు 2 లక్షలు అయినా సీటు. ఈ సెట్ లో ఉల్టా పల్టా. సీట్లు 25,000, అర్హత సాధించింది 18,000. ఈ సెట్ ఇంజనీరింగ్ సీట్ల భర్తీలో దుస్థితి. అటు ఇంజనీరింగ్ యాజమాన్యం కోటాకు భారీ డిమాండ్. అడిగినంత ఇస్తే యాజమాన్యం కోటా సీటు గ్యారంటీ. 4 ఏళ్ల కోర్సుకు ₹25 లక్షల డిమాండ్. ఎంబీబీఎస్ కేటగిరీస్ ఫీజులో సమానం. ఇష్టారీతిన భర్తీ. ప్రతిభావంతులకు అన్యాయం. ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాల డబ్బు యావా. చోద్యం చూస్తున్న సాంకేతిక విద్యాశాఖ, ఉన్నత విద్యా మండలి అదే మౌనం.